ఎడ్యునైన్ జాతీయ మరియు ప్రాంతీయ వార్తలకు స్వాగతం. ఈరోజు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి హైయర్ ఎడ్యుకేషన్ పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో డిఫరెంట్ జోనర్స్లో అంటే జేఈ మెయిన్స్ ద్వారా కానీ లేదా ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ద్వారా కానీ లేదా నీట్ ద్వారా కానీ లేదా ఎన్ఐడి ఎన్ఐఎఫ్టీ లాంటి ఎగ్జామ్స్ రాస్తున్నటువంటి పేరెంట్స్ అందరికి సంబంధించి ఓవరాల్గా హైయర్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ ఏమున్నాయనేది ఈరోజు వార్తల్లో మనం చూద్దాం. మొత్తం 4 భాగాలుగా మనం చూద్దామండి. ఫస్ట్ క్వాడ్రాంట్లో జేఈ నీటికి సంబంధించినటువంటి అప్డేట్స్ చూద్దాం. సెకండ్ దాంట్లో తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఏం వార్తలు ఉన్నాయనేది చూద్దాం. మూడోది ఇక్కడ విఐటి, బిట్స్ పిలాని, ఎస్ఆర్ఎం, అమృత ఇటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఇతర బ్రాండ్ ఎగ్జామ్స్లో ఎట్లాంటి డేట్స్ ఉన్నాయనేది మనం చూద్దాం. మూడోది ఇక్కడ వచ్చేసి ఐఎస్ఐ, సిఎంఐ, ఎన్ఐడి, ఎన్ఐఎఫ్టీ ఇలాంటి నేషనలైజ్డ్ అండ్ సైన్సెస్ సంబంధించినటువంటి ఎగ్జామ్స్కి సంబంధించిన విశేషాలను చూద్దాము. విద్యార్థులు మరియు తల్లిదండ్రులకు అత్యంత ముఖ్యమైనటువంటి సమయం. సో నేషనల్ లెవెల్ ఎగ్జామ్స్ తీసుకున్నప్పుడు ఇప్పుడు ఎన్టీఏ ఏదైతే ఉందో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అనేది ఫుల్ స్వింగ్లో ఉందండి. సో మనకు వచ్చేసి సిటీ ఇంటిమేషన్ స్లిప్ అయితే వచ్చేసింది. ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం అడ్మిట్ కార్డు స్టేటస్ కోసం వెయిటింగ్లో ఉంది. ఏ క్షణానైనా అడ్మిట్ కార్డు రిలీజ్ కావచ్చు. సో ఆల్రెడీ సెషన్ 2కి సంబంధించినటువంటి సిటీ ఇంటిమేషన్ స్లిప్ అయితే మ్యాక్సిమం అందరి పేరెంట్స్కి చేరిపోయింది. సో ఇప్పుడు మనకి అడ్మిట్ కార్డు స్టేటస్ అనేది ఈరోజు లేకపోతే రేపు వచ్చేస్తుంది. నీట్ యూజీకి సంబంధించి ఎగ్జాక్ట్గా ఇంకా 30 రోజుల సమయం మాత్రమే ఉంది కాబట్టి సో 50% ఎన్సీఈఆర్టీ బుక్స్ మీద రివిజన్ చేసుకోవాలి. మాక్ టెస్టులు ఎక్కువగా అటెండ్ చేయాలండి. నీట్లో ఎక్కువ సక్సెస్ రావాలంటే 50% మీరు అందరూ కూడా మాక్ టెస్టుల మీద ఫోకస్ పెట్టాల్సి ఉంటుంది. సో మనకి ఎగ్జిక్యూషన్ డే ఏదైతే ఉందో ఫస్ట్ వీక్ ఆఫ్ మేలో ఎగ్జామ్ ఉంది కాబట్టి మీరు దాని మీద దృష్టి పెట్టాలి. పోటీ చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి మంచి కాలేజీలో ఎంబీబీఎస్ సీట్ రావాలన్నట్లయితే మీకు 500+ మీకు మార్క్స్ రావాల్సి ఉంటుంది కాబట్టి మీరు ఆ రకమైనటువంటి ప్రయత్నం చేయవలసి ఉంటుంది. సో తెలుగు రాష్ట్రాలకు సంబంధించి అయితే ఎంసెట్ దరఖాస్తుల ప్రక్రియ ఏదైతే ఉందో చాలా వేగంగా నడుస్తూ ఉందండి. కానీ గత సంవత్సరం మనం తీసుకున్నప్పుడు తెలంగాణకు సంబంధించి ఇంజనీరింగ్ సెక్షన్లో ఒక 2,20,000 దరఖాస్తులు, రమారమిగా 80,000 దరఖాస్తులు వచ్చేసి బైపీసీ పరంగా రావడం జరిగింది. బట్ ఈ సంవత్సరం అయితే దరఖాస్తుల సంఖ్య చాలా వరకు తగ్గిందని చెప్పేసి ప్రొఫెసర్ విజయ్ కుమార్ రెడ్డి ఎవరైతే ఎంసెట్ కన్వీనర్ ఉన్నారో వారు చెప్పడం జరిగింది. గత సంవత్సరంతో పోల్చి చూసుకున్నప్పుడు దగ్గరగా మీకు ఒక 40,50,000 దరఖాస్తులు తక్కువ రావడం జరిగింది. సో ఈ రోజు వరకు అయితే 1,80,000 వరకు దరఖాస్తులు రావడం జరిగింది. లాస్ట్ ఇయర్తో పోల్చుకున్నప్పుడు దగ్గర 40,000 దరఖాస్తులు తక్కువ. ఎందుకని ఒక అనాలిసిస్ విజయ్ కుమార్ రెడ్డి గారు చెప్తూ ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి పిల్లలు లాస్ట్ టైము కొంతమంది అయినా ఎంసెట్కి అప్లై చేసుకున్నారు. యాక్చువల్గా వాళ్ళకి ఎలిజిబిలిటీ లేదు, అయినప్పటికీ తెలుసో తెలియకో కొంతమంది అప్లై చేసుకున్నారు. బట్ ఈసారి అయితే కేవలం ఇప్పటివరకు అయితే 7,000 మంది పిల్లలు మాత్రమే ఆంధ్ర పిల్లలు తెలంగాణ ఎంసెట్లో అప్లై చేసుకోవడం జరిగింది కాబట్టి అప్లికేషన్ సంఖ్య తగ్గింది. బట్ ఓవరాల్గా తీసుకున్నా కూడా దరఖాస్తుల సంఖ్య తగ్గడానికి కారణం వచ్చేసి భారతదేశ వ్యాప్తంగా చెట్టుకోటి పుట్టుకోటి ప్రైవేట్ యూనివర్సిటీస్ వచ్చేస్తున్నాయి. దీంతో పేరెంట్స్ పర్టికులర్గా ఆంధ్రప్రదేశ్ డేటా అనేది అందరికీ లీక్ అయిపోయింది కాబట్టి రోజు 100 కాల్స్ వస్తున్నాయని చెప్తున్నారు. సో అన్ని ప్రైవేట్ యూనివర్సిటీ వాళ్ళు పర్టికులర్గా నార్త్కి సంబంధించినటువంటి ప్రైవేట్ యూనివర్సిటీ వాళ్ళు ఒక రకంగా మూకుమ్మడి దాడి చేస్తున్నారు. మేము 6 లక్షలకే ఇంక్లూడింగ్ హాస్టల్ ఫీజు ఇస్తాం ఆర్కే యూనివర్సిటీ, మేము 10 లక్షలకే హాస్టల్తో కలిపి ఇచ్చేస్తాం గీతా యూనివర్సిటీ, మేము 12-13 లక్షలకే ఇచ్చేస్తాం జీడీ గోయంకా యూనివర్సిటీ, మేము 13-14 లక్షల్లో మొత్తం కంప్లీట్ చేస్తాం మార్వాడి యూనివర్సిటీ, మా దగ్గర 300 ఎకరాలు క్యాంపస్ ఉంది, మేము మీకు మొత్తం కాలేజ్ ఫీజు అంతా కూడా 13-14 లక్షల్లో అయిపోతుంది. ఇట్లా రకరకాల యూనివర్సిటీసు అటు నార్త్ నుంచి మన వైపుకి వచ్చి 2 జోనర్స్గా విడిపోయి చేస్తున్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించిన డీటెయిల్ వీడియో నెక్స్ట్ మనం చేద్దాం. అయితే ఆంధ్రప్రదేశ్లో కూడా ఎన్ఆర్ఐ యూనివర్సిటీ అనేది రావడం జరిగింది. ఆగిరిపల్లిలో ఉన్నటువంటి ఎన్ఆర్ఐ యూనివర్సిటీకి పర్మిషన్ రావడం జరిగింది. అదేవిధంగా జిఎంఆర్ యూనివర్సిటీ రాజాంగ్కి సంబంధించినటువంటి కూడా డీమ్డ్ యూనివర్సిటీ స్టేటస్ వచ్చింది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో ఈ విఐటి వెల్లూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి సంబంధించి కానీ ఎస్ఆర్ఎంకి సంబంధించి కానీ ఆంధ్ర అమరావతి రీజన్లో ఉన్నటువంటి దాన్ని ఎక్కువ నెంబర్ ఆఫ్ అడ్మిషన్స్ తీసుకోండి అని వాళ్ళకి ప్రెషరైజ్ చేస్తున్నారు టు మేక్ ద ప్రజెన్స్ వయబుల్ ఎట్ అమరావతి క్యాపిటల్ రీజియన్. దీనివల్ల ఇది ఒకవైపు దరఖాస్తులు తగ్గడానికి ఇది ఒక కారణం అన్నమాట. మరొక కారణం వచ్చేసి జరుగుతున్నటువంటి యుద్ధ పరిణామాలు ఏ యొక్క పరిస్థితుల వల్ల ఆర్థిక పరిస్థితి కూడా పేరెంట్స్ అంతంత మాత్రంగానే ఉంది. ఎక్కడో ఇక్కడ చదివించుకుందాంలే, ఎలాగో ప్లేస్మెంట్ వచ్చేది లేదు కదా, ఎక్కడుంటే అక్కడే చదువుకుందాం, ఆన్లైన్లో క్లాసులు తీసుకొని నడిపించేద్దాం అనేటువంటి ధోరణి మరో రకంగా కనిపిస్తుంది. మూడో ఉపద్రవంగా ఎడ్యుటెక్ కంపెనీస్ మీ కాలేజీలో ఏం లేదు మొత్తం మేమే చేస్తామని చెప్పేసి ఇంకో కొంతమంది మార్కెట్లోకి వచ్చి వాళ్ళు కూడా డబ్బా డమ్మేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఈ 3 కారణాల వల్ల అప్లికేషన్స్ తగ్గినాయని నా అభిప్రాయం.
సో దీనికి సంబంధించి డీటెయిల్ వీడియోలు చూద్దాం, కానీ ఇది బులెటిన్ కాబట్టి సో మీకు బ్రీఫ్గా చెప్పాను నేను. సో ఇది ఏపీ మరియు తెలంగాణకు సంబంధించినటువంటి అప్డేట్స్ అన్నట్టు. సో మీరు ఏదైతే అప్లికేషన్స్ పెట్టాలనుకుంటారో ఇప్పుడు మీరు పెట్టేసుకోండి అండి, ఎందుకంటే లాస్ట్ మూమెంట్లో సర్వర్ క్రాష్ అవుతుంది, ఇబ్బంది అవుతుంది. సో ఫిజికల్ పేస్కి వచ్చేసరికి మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రాసెస్కి వచ్చేసరికి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేటు, క్యాస్ట్ సర్టిఫికేటు, ఇన్కమ్ సర్టిఫికేటు లేటెస్ట్ది మీరు పెట్టుకోండి. సో ఇది ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. ఇంకెవరైనా తీసుకోకుండా ఉన్నట్లయితే మాత్రం ఈ యొక్క డాక్యుమెంట్స్ అయితే రెడీ చేసి పెట్టుకోవాలి. సో మీకు ఎలాగో జేఈ మెయిన్స్ కానీ, ఏపీ ఎంసెట్ కానీ, లేకపోతే ఆంధ్ర యూనివర్సిటీకి సంబంధించినటువంటి ఎంట్రన్స్ కానీ ఉన్నప్పటికీ ప్రైవేట్ యూనివర్సిటీస్ అయినటువంటి టాప్ బ్రాండ్స్గా ఉన్నటువంటి వెల్లూరు విఐటి కానీ, లేకపోతే అమృత కానీ, ఎస్ఆర్ఎం కానీ, వీటికి సంబంధించినటువంటి డేట్స్ కూడా వస్తున్నాయి. అప్లికేషన్ డెడ్ లైన్ వచ్చేసి విఐటి యొక్క డెడ్ లైన్ అయితే దగ్గరగా వస్తూ ఉంది. దగ్గరగా వీళ్ళకి కూడా అప్లికేషన్స్ తగ్గినాయట. లాస్ట్ ఇయర్ దాదాపు 3 లక్షల అప్లికేషన్స్ వచ్చినాయి. ఈ సంవత్సరం 1,70,000, 1,80,000 కాబట్టి దగ్గర 1,00,000 అప్లికేషన్స్ తగ్గిపోయినట్టు విఐటికి కూడా. సో వీళ్ళకైతే స్లాట్ బుకింగ్ మెకానిజం నడుస్తూ ఉంది. సో సెక్యూరింగ్ ప్రిఫరెన్షియల్ ఎగ్జామినేషన్ డేట్స్ రిక్వైర్స్ ఇమీడియట్ సిస్టమ్ లాగిన్స్. సో మీకు నచ్చినటువంటి స్లాట్స్ మీకు నచ్చినటువంటి సెంటర్లో పెట్టుకోవాలంటే మాత్రం ఈ డేట్స్ ప్రకారం చూసి మీరు పెట్టుకోవాలి. బిట్స్ పిలానికి సంబంధించి అయితే మార్నింగ్ షిఫ్టా ఈవినింగ్ షిఫ్టా అనేది డిసైడ్ చేసుకునే దానికి ఈరోజు ఆఖరి డేట్ ఉన్నట్టుంది. సో దీన్ని ఇంకెవరైనా చేసుకోకుండా ఉంటే ఇమీడియట్గా అప్డేట్ చేసుకోండి. సో బిట్స్ పిలాని సెషన్ 1కి సంబంధించినటువంటి అప్లికేషన్ స్టేటస్ ఏదైతే ఉందో డెడ్ లైన్ వచ్చేసి ఫస్ట్ వీక్ ఆఫ్ ఏప్రిల్ వరకు ఉంది. సో ఇప్పుడైతే స్టేటస్ అయితే ఆన్లో ఉంది. ఇకపోతే ఎస్ఆర్ఎంకి సంబంధించినటువంటి ఫస్ట్ ఫేజ్ అనేది నడుస్తూ ఉందండి. దగ్గర ఒక 40,000 మంది ఈ ఎస్ఆర్ఎం ఫస్ట్ ఫేజ్కి అప్లై చేసుకునేటువంటి అవకాశం ఉంది. అమృత అయితే ఫస్ట్ ఫేజ్లో అయితే ఒక 58,000 మంది దరఖాస్తు చేసుకున్నారు. వాళ్ళది కూడా ఫేజ్ 2 యాక్టివ్గా ఉంది. అమృతకు సంబంధించినటువంటి చాలా యూనివర్సిటీస్ ఉన్నాయి. అమృత కోయంబత్తూర్, బెంగళూరు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్, చెన్నై, తర్వాత కొచ్చి, అమృతపురి, ఇట్లా వీళ్ళ తర్వాత ఫరీదాబాద్లో కూడా కొత్తగా యూనివర్సిటీ లాంచ్ చేయడం జరిగింది. సిక్కింలో కూడా లాంచ్ చేయడం జరిగింది. సో మొత్తం మీద వీళ్ళకి కూడా చాలా యూనివర్సిటీస్ ఉన్నాయి కాబట్టి మీరు అమృత డిసిప్లైన్ పొద్దున్న యోగా కావాలనుకున్న వాళ్ళు అమృత యూనివర్సిటీ కూడా అప్లై చేసుకోండి. సో విఐటి అప్లికేషన్ డెడ్ లైన్ వచ్చేసిందండి, దగ్గరకు వచ్చేసింది. సో ఇప్పుడైతే స్లాట్స్ బుక్ చేసుకునే దానికి సరైనటువంటి సమయం. బిట్స్ పిలాని సెషన్ 1 అయితే క్లోజింగ్ దశకు వచ్చేసింది. సో ఈరోజైతే మన షిఫ్ట్ని సెలెక్ట్ చేసుకునేటువంటి సమయం ఈరోజు ఉంది. సో ఫేజ్ 1 అయితే యాక్టివ్గా ఉంది ఎస్ఆర్ఎంకి సంబంధించి. సో బ్రాడ్ ప్లేస్మెంట్ నెట్వర్క్ ఉన్నటువంటి ఇది యూనివర్సిటీ కాబట్టి దీన్ని చేసుకోండి. అమృత అయితే ఫేజ్ 2 యాక్టివ్లో ఉంది. సో ఇప్పుడైతే ఈ స్క్రీన్ షాట్ దగ్గర పెట్టుకోండి, మీకు ఈజీగా ఉంటుంది అనమాట. సో బియాండ్ ఇంజనీరింగ్ అండ్ మెడిసిన్ కొన్ని సైన్స్ కాలేజెస్ కూడా పరిశోధన మరియు గణితం వైపు వెళ్ళాలనుకునేటువంటి ప్రతిభావంతులకు మరికొన్ని యూనివర్సిటీస్ ఉన్నాయండి. ఇందులో ప్రధానమైనటువంటిది ఐజర్ యాప్టిట్యూడ్ టెస్ట్, ఐఐఎస్సి బెంగళూరు మరియు ఇతర 6 క్యాంపస్లు అయినటువంటి ఐజర్ క్యాంపస్లో అడ్మిషన్ తీసుకోవాలన్నట్లయితే మీరు ఐఐటి ఐజర్ ఎగ్జామ్ రాయవలసి ఉంటుంది. సో ఇది ప్రీమియర్ డెస్టినేషన్ అండి. ఐఐఎస్సి బెంగళూరు అండ్ ఆల్ ఐజర్ క్యాంపసెస్ సంబంధించి భారతదేశపు అత్యున్నత రీసెర్చ్ ఓరియంటెడ్ ఆర్గనైజేషన్స్ ఇవి. సో వీటి కోసము దరఖాస్తులు అయితే నడుస్తూ ఉన్నాయి. సో ఐఎస్ఐ మరియు సిఎంఐ, సో ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ అండ్ చెన్నై మ్యాథమెటికల్ ఇన్స్టిట్యూట్, ఇది ఏదైతే ఉన్నాయో గణితంలో అసాధారణ నైపుణ్యం ఉన్నటువంటి విద్యార్థుల కోసం డేటా సైన్స్ రంగంలో స్థిరపడాలనుకునే వాడికి ఇవి నేషనల్ లెవెల్ బ్రాండెడ్ ఇన్స్టిట్యూట్స్ అండి. ఈక్వలెంట్ ఒక రకంగా చెప్పాలంటే ఐఐటి లెవెల్ ఇన్స్టిట్యూట్స్ అని చెప్పొచ్చు. సో వీటికి కూడా అప్లికేషన్ పరిస్థితి నడుస్తూ ఉంది. ఇది కాకుండా చాలామంది నెగ్లెక్ట్ చేసేటువంటిది, మీ పిల్లలు ఎప్పుడైతే మ్యాథమెటిక్స్లో మాకు భయం ఉంది నాన్న అమ్మ అని చెప్తారో అటువంటి పిల్లలకి ఈ ఎగ్జామ్స్ రాపిస్తే వాళ్ళు జీవితంలో బాగా ముందుకు పోయేటువంటి అవకాశం ఉంటుంది. ఎన్ఐఎఫ్టి, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్, అదేవిధంగా యూసీడ్, ఇటువంటి ఎగ్జామ్స్ ఏదైతే ఉన్నాయో వీటికి ఫైనల్ మరియు క్రిటికల్ ప్రాక్టికల్ ఫేజెస్లోకి ఇది వచ్చేసింది అనమాట. సో దీనికి పోర్ట్ఫోలియో యాక్సలరేషన్ రిక్వైర్మెంట్ అనేది ఉంటుంది. సో ఇట్ ఈస్ ఏ డైరెక్టివ్ ఫర్ ప్రిలిమ్ క్వాలిఫైయర్స్. ఎవరైతే ప్రిలిమ్స్లో క్వాలిఫై అయి ఉన్నారో వాళ్ళ యొక్క ఫోకస్ మొత్తం కూడా ఇప్పుడు ప్రాక్టికల్ పోర్ట్ఫోలియో ప్రిపరేషన్ మీద దృష్టి పెట్టాల్సి ఉంటుంది. ఎన్ఐడి, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ అండి. ఎన్ఐడి అంటే మెయిన్స్ యొక్క స్టూడియో టెస్ట్ అనేది జరగబోతుంది. షెడ్యూల్ అయితే విడుదలవుతున్నాయి. ప్రాక్టికల్ పోర్ట్ఫోలియో తయారీని వేగవంతంగా మీరు తయారు చేసి రెడీగా పెట్టుకోవాలి. ఇది మొత్తం వీటికి సంబంధించినటువంటి ఎగ్జామ్కి సంబంధించినటువంటి డేట్స్ అండి. ప్రధానంగా మనకి ఏప్రిల్ 7 నుంచి మే 5 వరకు కూడా పరీక్షల సమయంలో ఒత్తిడి ఉంటుంది. అనేక రకాలైన పరీక్షలు ఒకే లైన్లో ఉంటాయి కాబట్టి ఇప్పుడు వరకు మీరు 4 ఏళ్ళు పడ్డ కష్టానికి ఇది టెస్టింగ్ ఫేజ్ కాబట్టి మీరు ఆ రకంగా ప్రిపేర్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో ఎప్పుడైతే మీరు ప్రైమరీ ప్లాన్ ఫెయిల్ అవుతుందో, మీరు జేఈ అనుకుంటారు, లేకపోతే బిట్స్ పిలాని అనుకుంటారు, ఇటువంటి ఫెయిల్ అయినప్పుడు కంటింజెన్సీ ప్రోటోకాల్ అంటే సెకండ్ ప్లాన్ బి పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సో ఈ ప్లాన్ బిలో నిన్న కూడా మనం ఒక వీడియో చేసుకున్నాం. సీట్స్ అవైలబిలిటీ ఏదైతే ఉందో, ప్రీమియర్ ఇన్స్టిట్యూషన్ సీట్స్ ఏదైతే ఉన్నాయో, ఎవరైతే టాప్ 5, టాప్ 10 కాలేజెస్ ఆఫ్ పర్టికులర్ స్టేట్, అది తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బెంగళూరు లేదా కోయంబత్తూర్ లేదా చెన్నై లేదా ఢిల్లీ, ప్రీమియర్ ఇన్స్టిట్యూషన్స్ లేదా బిట్స్ పిలాని లాంటి ప్రాంతం దుబాయ్లో చేసుకోవాలనుకున్నా లేకపోతే విదేశాలకు పోవాలనుకున్న పిల్లలకి ఇంకా ఎక్కువ టైం లేదు.
సో మీరు రైట్ టైంలో ప్రోయాక్టివ్గా చేసుకున్నట్లయితే మీ బ్యాకప్ ప్లాన్ సక్సెస్ అవుతుంది. ఇది సరైనటువంటి సమయం మీరు స్పందించడానికి. ఎందుకంటే రేట్లు బెంగళూరులో తీసుకున్నా సరే, ఏ కాలేజీలో తీసుకున్నా సరే, మామూలుగా జూన్ జూలై నెలలతో పోల్చి చూసుకున్నప్పుడు 2 నుంచి 3 లక్షలు, కొన్ని కాలేజీలో 5-6 లక్షల రూపాయల వేరియేషన్ కూడా మీకు వచ్చేస్తుంది. కాబట్టి ఇది సరైనటువంటి సమయం అని నేను చెప్పదలుచుకున్నాను అన్నట్టు. సో ఫలితాలు వచ్చాక జూన్ నెలలో ప్రయత్నిస్తే సీట్లు దొరకడం కష్టం కాబట్టి డొనేషన్లు కూడా భారీగా పెరుగుతాయి. దాని ప్రకారంగా మీరు ప్లానింగ్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. టాప్ కాలేజీల్లో ఖచ్చితంగా సీటు కావాలనుకున్నట్లయితే మమ్మల్ని సంప్రదించండి. సో మీకు మొత్తం కూడా కెరియర్ గైడెన్స్ ఇవ్వడంతో పాటు మా దగ్గర చాలా సర్వీసెస్ అందుబాటులో ఉంటాయండి. సైకోమెట్రిక్ టెస్ట్ పెట్టి మీ బాబు లేదా పాప ఎగ్జాక్ట్గా ఎందులో ఫిట్ అవుతుందో చూసి ఆ రకంగా మేము అడ్మిషన్ చేసి పెడతాం. కాబట్టి ఎడ్యు9 బులెటిన్ మాత్రం సమయానుకూలంగా మీరు అందరూ కూడా ఫాలో అయినట్లయితే మీకు ఏ అప్డేట్ కూడా మిస్ కాకుండా మ్యాక్సిమం మీ దాకా చేర్చే ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్, జై భారత్.